నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తామ్రపత్ర అవార్డు గ్రహీతలు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలు ఆవిష్కరించిన ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు. కొణిజేటి రోషనీయ జయంతి వేళ ఘనమైన నివాళులు అర్పించిన పట్టణ ఆర్యవేశ ప్రముఖులు, సంఘీయులు. వంగవీటి మోహన్ రంగ జయంతి వేళ పట్టణ పరిసర గ్రామాల్లో రంగా విగ్రహాల వద్ద ఘన నివాళులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం అవగాహనతో వినియోగించుకోండి. తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు. తామరపత్ర అవార్డు గ్రహీతలు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం శనివారం తెనాలి పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాలను ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం తెనాలి పట్టణానికి చేరుకున్న ఒరిస్సా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు విశాలక్ష్మి సుబ్రహ్మణ్యం దంపతుల కుమారుడు రూపాకుల రవికుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. డివిజన్లోని పోలీస్ రెవెన్యూ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరించిన గవర్నర్ తదనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ఘర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ రూపాకుల దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు. రూపాకుల దంపతులు అడుగుజాడల్లో కాలమే నడిచిందని వ్యాఖ్యానించారు. వారి విగ్రహాల ఆవిష్కరణ ద్వారా భావి తరాలకు వారి ఆదర్శాలు, విలువలు చేరుతాయని అన్నారు. దేశభక్తి, సమాజ సేవకు రూపాకుల దంపతులు ప్రతీకలని కొనియాడిన గవర్నర్ స్వతంత్రం కోసం పోరాడి జైలు శిక్షలు అనుభవించిన వారిని గుర్తు చేశారు. అంటరానితనం, సామాజిక వివక్షత నిర్మూలన కోసం నిరంతరం కృషి చేశారని, దళిత జనోద్ధరణకు జీవితాంతం శ్రమించారని ప్రశంసించారు. ఇటువంటి మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వతంత్రం వచ్చిందని పేర్కొంటూ రూపాకుల దంపతుల జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించాలనే విధానంతో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలకు మంచి స్పందన లభించనే భావాన్ని వ్యక్తం చేస్తూ తగు వివరణ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సూచించిన 4 అంశాలను ప్రజలు ఆచరించడం ద్వారా వచ్చే మార్పును వివరించారు. ఒడిశా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే లోక్ భవన్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి తన కాన్వాయ్లో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రధాని సూచనలు ఎంతో కొంత ఆచరిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని గవర్నర్ హరిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పవిత్రమైన తెనాలి నేలపై స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, తామ్రపత్ర గ్రహీతులైన దివంగత రూపాకుల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి రూపాకుల విశాలాక్షి గారి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించే ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గొప్ప గౌరవంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ విగ్రహాలను ఆవిష్కరించే భాగ్యం నాకు దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ దంపతులు స్వాతంత్ర్యం కోసం విదేశీ పాలకులను ఎదిరించిన సమర యోధులు మాత్రమే కాదు, సమాజాన్ని శతాబ్దాలుగా పట్టి పీడించిన అసమానత, అంటరానితనం, సామాజిక వివక్ష వంటి దురాచారాలను రూపుమాపేందుకు జీవితాంతం శ్రమించిన సంఘ సంస్కర్తలు కూడా. అలాంటి మహోన్నత దంపతుల్లో శ్రీ రూపాకుల సుబ్రహ్మణ్యం గారి స్థానం విశిష్టమైనది. నేడు ప్రపంచ విజ్ఞానంలో సాంకేతికలు అపూర్వమైన ప్రగతిని సాధిస్తున్నప్పటికీ సమాజ నిర్మాణానికి మూలాధారమైన విలువలు, పరస్పర గౌరవం, సామాజిక సామరస్యం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో రూపాకుల దంపతుల జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. వారి జీవిత గాథలు చరిత్ర గ్రంథాల పుటలకే పరిమితం కాకూడదు, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి పాఠశాలలో వినిపించాలి. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మనకు 4 సూచనలు చేశారు. అందులో ఏంటంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రధానమైనది మన దేశం మన కాళ్ళ మీద మనం నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాల మీద ఆధారపడినటువంటి ఉత్పత్తులు పొందుకోవడం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మనం ఆత్మ నిర్భర్ భారత్గా తయారు కావాలి. మొదటి విషయానికి వస్తే, క్రూడ్ ఆయిల్ దిగుమతిని మనం ఎంత ఎక్కువగా తగ్గించుకోగలిగితే అంత త్వరగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ వాడే వాళ్ళందరూ వారి యొక్క వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చుకోండి అని వారు సలహా చేశారు. అందుకని నేను 1 సంవత్సరంన్నర క్రితమే ఒరిస్సాలో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
గవర్నర్స్ కార్కెట్లో ఉండే అన్ని వాహనాలని విద్యుత్ వాహనాలుగా మార్చేశారు. మీ పై ఇంటి కప్పు మీద 3 కిలోవాట్స్ 5 కిలోవాట్స్ మీ అవసరాన్ని బట్టి సోలార్ ప్యానెల్స్ బిగించుకోండి. మీకు కావాల్సిన విద్యుత్తుని మీరే ఉత్పత్తి చేసుకోండి. ఆ విద్యుత్తును వాడుకోండి, వాహనాలు వాడండి. మీ యొక్క రవాణా ఖర్చులు ప్రతి నెల అయ్యేటువంటి దాన్ని 0 తీసుకోండి. నేను దేశంలో ఉన్న మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 1 సంవత్సరం పాటు ఈ గండాన్ని నుంచి బయటపడేంత కాలం మీరు కొనుగోలు చేసే బంగారపు కొనుగోళ్లను 1 సంవత్సరం వాయిదా వేసుకోండి. ప్రతి ఇంట్లో వాళ్ళ వంటగదిలో ఇప్పుడు ఎన్ని లీటర్లు వంట నూనె వాడుతున్నారు? 1 లీటర్ వాడుతున్నారు. దాంట్లో కనీసం 10%, 1000 ml వాడుతుంటే 100 ml ఈ నెల తగ్గించండి. 10% తగ్గించి వాడుకోండి మీ వంటగదుల్లో. అంటే 10% తగ్గించి వంట నూనె వాడుకుంటే మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది అని సూచన చేశారు. విదేశానికి వెళ్ళడానికి మీరు కాలు పెట్టడానికి చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి అడుగుకి విదేశీ మార్గం ఖర్చు అవుతుంది, మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విదేశీ పర్యటనలు తగ్గించుకోండి ఈ సంవత్సర కాలంలో. ఆయన హయాంలోనే లాస్ట్గా మనకి విశాఖపట్నం రైల్వే జోన్ని ఆయన అనౌన్స్ చేయించినాకే తర్వాత ఆయన ఆ పదవి కాలం పూర్తి చేసుకున్నారు. అలాగే ఎన్నో క్లిష్టతరమైన సమస్యల్ని ఆయన చాలా నవ్వుతూ పరిష్కరిస్తూ ఆయన అధికారులను కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. అలాగే వీరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనాక తన నియోజకవర్గము పరిధిని దాటుకొని శ్రీకాకుళము, విజయనగరంలోని అనేక మంది దివ్యాంగులకి సుమారుగా 40-45 వేల మంది దివ్యాంగులకి 6 కోట్ల రూపాయలు ఖరీదు చేసే అప్లయన్సెస్ అంటే ఉపకరణాలు పంపిణీ చేశారు. హరిబాబు గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ప్లస్ మిజోరం రాష్ట్ర గవర్నర్గా, ఒరిస్సా రాష్ట్ర గవర్నర్గా అన్ని వాళ్ళ స్టాఫ్ని, రాజ్భవన్ని ప్లస్ పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళ స్నేహితులు అందరినీ ప్రోత్సహించి సౌర విద్యుత్కి ఆయన అందరూ సౌర విద్యుత్ పరికరాలు, ఉపకరణాలు ప్లస్ గృహానికి అలాగే వాహనాలు కూడా సౌర విద్యుత్ ఉండాలని చెప్పి ఆయన దాన్ని ప్రోత్సహించడం జరిగింది. అలాంటి గొప్పవారు ఈ మారుమూల ప్రాంతాలకి ఇక్కడికి రావటం, మా తల్లిదండ్రుల విగ్రహాల ఆవిష్కరణకి, ముఖ్యంగా మా అమ్మగారి 100వ జయంతి ఉత్సవానికి వారు ఎంతో అడగంగానే వారు ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొని ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందదాయకము. మా అమ్మగారి పెన్షన్ సైతం కూడా విశాఖపట్నంలోని కొన్ని పేదలకి ఆమె అందజేసేవారు, బుక్స్ రూపంలో కానీ, వివాహాది శుభకార్యాలకు కానీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టైం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినాక, హుదూద్ తుఫాన్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి ఒక 1 month పెన్షన్ కూడా ఆమె పంపించడం జరిగింది. ఇలాగ అనేక సామాజిక కార్యక్రమాల్లో మాకు వెలువెట్టిన హరిబాబు గారు చాలా ఇన్స్పిరేషన్ మాకు. డివి సుబ్బారావు గారు, హరిబాబు గారు కూడా. నేను సుమారు 100 కార్యక్రమాలు వారితో చేస్తుంటాను. వారు ఏ కార్యక్రమం పిలిచినా కాదనకుండా వ్యయ ప్రయాసాలు వచ్చుకొని ఒక డేట్ అనుకుని ఆ డేట్కి వస్తూ ఉంటారు. చాలా సంతోషకరమైన విషయం. యావత్తు భారతావని గర్వించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ కూడా ఆల్ మై ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి చికాగోలో మాట్లాడిన స్వామి వివేకానంద గారి వర్ధంతి కూడా ఈ రోజు అవడం మరొక విశేషము. మరి ఈ దేశ జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి వర్ధంతి కూడా ఈ రోజు అవడం మరొక ముఖ్య విశేషము. ఈ 3 విశేషాల మధ్య మరి ఈ రోజున రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు అద్భుతమైన కార్యక్రమాలు చేసుకున్నారు. ప్రతి మనిషి ఒక 4 రుణాలు తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణము, దైవ రుణము, గురువు రుణము, సమాజ రుణాన్ని తీర్చుకోవాలి. అన్ని రుణాలు తీర్చుకున్న వ్యక్తి మన రవికుమార్ గారు. మరి మొట్టమొదటిసారిగా వారి తల్లిదండ్రుల విగ్రహాన్ని, మరి రైతే రాజు, రైతు లేనిది దేశం లేదని మనందరం చెప్పుకుంటుంటాము, వారి సొంత పొలంలో వారి విగ్రహాన్ని నెలకొల్పుకున్నారు. మరి రెండో విగ్రహం తన జన్మనిచ్చిన ప్రదేశంలో తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలు నిలుపుకున్నారు. ఈ తెనాలి స్వాతంత్రోద్యమకారులకు పుట్టినిల్లు. ఇక్కడ రూపాల సుబ్రహ్మణ్యం గారి కోసం అనేక రాజకీయ నాయకులు, నాదెళ్ల భాస్కరరావు గారివ్వండి, కొంచెం రోసి గారు కానీ ఇంటికి వచ్చేవాళ్ళు. 89లో ఆయన స్వయంగా వాళ్ళ కోడలు రాజలక్ష్మి గారు వండి పెడితే ఇక్కడ అన్నం తిన్న వాళ్ళం. మీ అందరం చిన్న వయసులో డిగ్రీ అయిపోయిన కొత్తల్లో ఆయనతో పాటు నడిచిన అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మరి కేహెచ్ అంటే కమ్మపాటి హరిబాబు అని అందరూ అనుకుంటారు. ఈరోజు రవికుమార్ గారు చెప్తుంటే నాకు అనిపించింది, కేహెచ్ అంటే కమ్మపాటి హరిబాబు కాదు, కైండ్ హార్టెడ్ బాబు, కైండ్ హార్టెడ్ ఆయన, పైగా హృదయం అయింది.
అందుకని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రూపాకల సుబ్రహ్మణ్యం గారు, విశాలక్ష్మి గారు కాంస్య విగ్రహాలు ఈ తెనాలి నడిపడిన ఏదో ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించే విధంగా మరి ఒరిస్సా గవర్నర్గా మీరు ముందుకు చొరవ చూపి ఆ పూర్తి బాధ్యతని రవికుమార్ గారు తీసుకుంటారు. ఇక కార్యక్రమాన్ని కూడా మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, స్వర్గీయ ఇందిరాగాంధీకి కొణిజేటి రోషయ్య అత్యంత ప్రీతిపాత్రుడని, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో రోషయ్య పాత్ర కీలకమని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు కొణిజేటి రోషయ్య చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మ్యారేజ్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 93వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొణిజేటి రోషయ్య వ్యక్తిత్వం, నిబద్ధత, పార్టీకి విధేయుడిగా పనిచేసిన విధానాలను వివరిస్తూ పార్టీ శ్రేణులు రోషయ్యకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్ఎం శెట్టి, శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి మండల ప్రెసిడెంట్ పి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శీలం సుబ్బారావు, షేక్ నాగూర్, కార్తిక్, కె వీరస్వామి, బి శీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతవాసి, వేమూరులో పుట్టి వేమూరులో రాజకీయం మొదలుపెట్టి మన తెనాలిలో కూడా ఎక్కువ కాలం రాజకీయం చేసి ఈ తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రూపకల్పన చేసి ఈ ట్రస్ట్ బోర్డు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రులుగా ఎక్కువ సార్లు దగ్గర 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోషయ్య గారి యొక్క జయంతి. ఇది 93వ జయంతి. ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఇంత పేరు రావటంలో ప్రధానమైన కారణం శ్రీ కొణిజేటి రోషయ్య గారు. ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. అంటే ఆర్థిక శాఖ నుంచి ఆయన వచ్చి రోషయ్య గారి సంతకం పెడితే ఆయనకి ప్రశాంతంగా సంతకం పెట్టవచ్చు అనేటువంటిది ఇది. తర్వాత క్రమశిక్షణకి ఏంటంటే ఆయన సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు పెద్ద సొంతంగా గెలిచాము అని చేసినటువంటి ప్రాంతీయ పార్టీలటువంటి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు వేస్ అండ్ మీస్ అండ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటూ ఉండేవారు ప్రతిసారి. దానికి తక్కువ సార్లు వెళ్ళి ఎక్కువగా లెక్క ప్రకారంగా బడ్జెట్ ప్రవేశించి సంక్షేమం, రెండు గుర్తుపెట్టుకోండి, సంక్షేమం చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు, రెండుకి సమపాలలో డివిజన్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రోషయ్య గారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు అసలు పాత వైసీపీ ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఎప్పుడు అసెంబ్లీలో లేడనుకో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఈయన కూడా దగ్గర 78 నుంచి ఒక 5 సంవత్సరాల ముఖ్యమైన 40 ఏళ్ళు పైన అసెంబ్లీలో కూర్చున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రోషయ్య గారు మాట్లాడంటే చంద్రబాబు నాయుడు గారికి కట్ గొప్పతనం ఉన్నట్టు రోషయ్య గారు. అలాంటివి ఉన్న రోషయ్య గారికి మన ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ డాక్టరేట్ ప్రదానం చేసిన ఇక్కడే ఆయనకి సన్మానం చేశాం. ఈ హాల్లోనే నేను సన్మానం చేయించేసాను. సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నాడు, దగ్గర 66 దశాబ్దాల పైగా అన్ని పదవులు అలంకరించాడు. అందరికీ ఏ రకంగా ఎవరికి ఎంతవరకు న్యాయం చేయాలో ఆయన పరిధిలో ఉన్నంతవరకు న్యాయం చేసేవాడు. మన తెనాలికి కూడా ఇప్పుడు మొట్టమొదటి ఈ 3 కాలువలకి రివెట్మెంట్ కట్టింది మొదలుపెట్టింది రోషయ్య గారు. ఈ 3 కాలువలకి జయలలిత గారి దగ్గర గవర్నర్గా చేయటం చాలా కష్టం. అలాంటి జయలలిత గారి దగ్గర కూడా మెప్పు పొందాడు. ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ కర్ణాటక కొద్ది కాలం చేశాడు. ఆయన ఆల్మోస్ట్ ఒకప్పుడు మీరు ముఖ్యమంత్రి అంటే అమ్మ మనమాకం డాక్టర్ గారు అనేవాడు. అలాంటిది ముఖ్యమంత్రి అయ్యారు, గవర్నర్గా అయ్యారు. గవర్నర్ ఉన్నప్పుడు కూడా మేము హైదరాబాద్ చాలాసార్లు గవర్నర్ ఆఫీసులోకి వెళ్ళి వచ్చాం. చాలా చక్కగా పరిపాలన చేశాడు. అక్కడ కూడా అన్నిటికంటే ముందు ఇది ఒక వివాహరహితుడు. ఆయన వ్యక్తిత్వంలో క్రమశిక్షణ, వివాహరహితుడు, కష్టపడి పనిచేయటం. ఆర్యవైశ్య నాయకుడు మరి ప్రీతమ కొణిజేటి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి రోషయ్య గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జీవితం మొదలుపెట్టి మరి ఎమ్మెల్సీ గాను, ఎమ్మెల్యే గాను, 14 నెలలు సీఎం గాను, మరి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగాను ఎన్నో రకమైన పదవులు అలంకరించారు. మరి అటువంటి ఆర్యవైశ్య నాయకుడు తెనాల్లో మరి ఎవరు లేరు. మళ్ళా అట్లాంటి నాయకుడు రావాలని మేము మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఆర్యవైశ్యుల పెద్ద ఆయనగా పిలుచుకునే కొణిజేటి రోషయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవ, ధర్మ పరిరక్షణ, ఆర్యవైశ్య సమాజ ఐక్యత కోసం సంఘీయులంతా కృషి చేయడమే ఆయనకు అందించే ఘన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, ఆర్యవైశ్య సమాజం గర్వించదగ్గ మహానేత
కొనిజెట్టి రోషయ్య జయంతి సందర్భంగా స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఈ సందర్భంగా సత్రం ప్రాంగణంలో ప్రతిష్ఠించిన కొనిజెట్టి రోషయ్య కాంస్య విగ్రహానికి పూల దండలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు, సంఘ నాయకులు మాట్లాడుతూ రోషయ్య ప్రజాసేవ, నిజాయితీ, నిరాడంబరత విలువలతో కూడిన రాజకీయ జీవితం చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి సత్రాలు, ధర్మ సంస్థలు తమ సాంప్రదాయాలను, స్వతంత్రతను కాపాడుకుంటూ సమాజ ఆధ్వర్యంలో కొనసాగేందుకు ఆయన అందించిన సహకారాన్ని ఆర్యవైశ్య సమాజం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్మరించుకుంటుందని పేర్కొన్నారు. రోషయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవ, ధర్మ పరిరక్షణ, ఆర్యవైశ్య సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య బంధువులు పాల్గొని కొనిజెట్టి రోషయ్య కాంస్య విగ్రహానికి ఘన నివాళులర్పించారు. మన ఆర్యవైశ్యులు ముద్దు పెట్టేటువంటి కొనిజెట్టి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి బోసు రోడ్లో ఉన్నటువంటి కొనిజెట్టి రోషయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి మీ అందరము ఇవాళ ఆయనకి జయంతి చేయటం జరిగింది. మన ఆర్యవైశ్య ముద్దు పెట్టేటటువంటి కొనిజెట్టి రోషయ్య గారు 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మరి అట్లానే తమిళనాడు గవర్నర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. ఇట్లాంటి నాయకుడికి మనం ఎల్లవేళలా మనం జయంతి చేసుకోవాలని కోరుకుంటున్నాము. వారి యొక్క సేవలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగాను, తమిళనాడు గవర్నర్గా వారు సేవలు అందించారు. వారి యొక్క సేవలు చిరస్మరణీయం. వారు చేసినటువంటి శాఖలు దేశంలో కూడా ఏ మంత్రి కూడా చేయనటువంటి శాఖలు నిర్వర్తించారు. వారిని స్మరించుకోవటం ఈ రోజున గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను, తన సమాజాన్ని, తన విలువలను ఎన్నడూ కోల్పోలేదు. ఆయన పేరు వినగానే మనకి మొదటగా గుర్తు వచ్చేది నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత. అట్లాంటి సుగుణాలను ఒక వ్యక్తి, గొప్ప పరిపాలనా దక్షుడు, ఆర్థిక మంత్రిగా వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎన్నటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. ఆర్యవైశ్య సంఘాలు అభివృద్ధి చెందాలి, ఆర్యవైశ్యులు బలంగా ఉండాలి, వీరి యొక్క సంస్థలు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘాలను పటిష్టపరచడం కోసం శ్రీ కొనిజెట్టి రోషయ్య గారు చేసిన సేవలు, వారు చూపిన చొరవ, ప్రభుత్వంతో వారు మాట్లాడి మన సముదాయాలకు ఏర్పాటు చేసిన వసతుల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రస్తుత తరానికి రోషయ్య గారి జీవితం ఒక పాఠ్య పుస్తకం వంటిది. కొనిజెట్టి రోషయ్య నిబద్ధత, కార్యదక్షత నేటి ఆర్యవైశ్య యువత అలవర్చుకుని ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాలని ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు రోషయ్యకు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో గల స్వర్గీయ రోషయ్య కాంస్య విగ్రహం వద్ద శనివారం ఆర్యవైశ్య యువజన సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనిజెట్టి రోషయ్య జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొప్పు రావురి కిషోర్, చుండూరు ఉమామహేశ్వరరావు, కోనుగుంట్ల శ్రీనివాసరావు, కోట బద్రీనాథ్ గుప్తా, కొత్త రామారావు తదితరులున్నారు. కీర్తిశేషులు కొనిజెట్టి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు గారు, గుంటూరు జిల్లా యువ సంఘం అధ్యక్షులు కిషోర్ గారు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రముఖులందరితో కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగి ఆయన నివాళులర్పించడం జరుగుతుంది. మరి కొనిజెట్టి రోషయ్య గారు చూసుకుంటే మన పక్కన ఉన్న వేమూరు గ్రామంలో జన్మించి ఆయన అంచెలంచెలుగా ఎదిగి స్వర్గీయ ఎన్జీ రంగా గారి శిష్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చి 16 సార్లు మరి రాష్ట్ర ఉమ్మడి సమైక్యాంధ్రాలో బడ్జెట్ పెట్టిన ఏకైక వ్యక్తి కొనిజెట్టి రోషయ్య గారు. అలాంటి వ్యక్తి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మరి మన సౌత్లో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రానికి 2 పర్యాయాలు గవర్నర్గా చేశారు. అటువంటి వ్యక్తి అందరికి కూడా ఆదర్శమైన వ్యక్తి. అటువంటి యొక్క స్ఫూర్తి మరి ఈరోజు యువత అంతా కూడా తీసుకొని పరిపాలనలో ముందుకు తేలడానికి ఆయన యొక్క స్ఫూర్తి ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన కొనిజెట్టి రోషయ్య గారి ఈరోజు తెనాల్లో ఆర్యవైశ్య యువజన సంఘం, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, టౌన్ ఆర్యవైశ్య సంఘం అందరం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం.
ఈరోజు గుండేసి రోసి గారు 93వ జయంతి జరుపుకుంటున్నాము. ఆర్యవైశ్య పట్టణ సంఘం గోనుగుంట్ల శ్రీనివాసరావు. వంగవీటి మోహన్ రంగా భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారని విఎం రంగా 79వ జయంతి సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేట పాత డిపో సెంటర్లో శనివారం రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు రంగా విగ్రహం చెంత కొబ్బరికాయ కొట్టి పూలదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ప్రజల మనిషి అని, ప్రజల కోసం పోరాడి అశ్రువులు బాసారని, అందుకే ఆయన భౌతికంగా లేకపోయినా అభిమానుల హృదయాల్లో ఉన్నారని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు పాల్గొన్నారు. ఏ వార్డులో అయినా సరే ఈయనకి నివాళులు అర్పిస్తాం. కానీ ఒక పండగ వాతావరణంగా ఈ 79 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టిన కాడి నుంచి కూడా లేని పేద ప్రజలకి ఎవరన్నా ఉండారు అని అంటే సాయం చేసిన వంగవీటి మోహన్ రంగా గారేను. గత ఎమ్మెల్యేగా చేసి ఎంతో మందికి సాయం చేసిన ఆ మహానుభావుడికి మేమందరం కూడా పుట్టినరోజు జరుపుకుంటాం. మా అందరికి కూడా అదృష్టంగా భావించి గతంలో ఎంతోమందికి సేవ చేసి ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే చనిపోయిన దృశ్యాలు అందరికి కూడా మనకి తెలిసిందేను. ఆయన చనిపోయిన కాడి నుంచి కూడా ఆయన బాటలోనే మేమందరం కూడా నడుస్తా ఇట్లా జయంతి అయినా అన్నీ కూడా చేసుకుంటా మేమంతా కూడా జరుపుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన ఒక కులానికి వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అందరికీ సంబంధించినటువంటి అందరి పేద ప్రజల్లో మనసుల్లో ఇప్పటికీ స్థిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉన్నప్పుడు ఏ ఒక్కరికైనా సరే సమస్య ఉన్నట్లయితే మధ్యతరగతి వారు కానీ, పేదవారు కానివ్వండి, ముఠా వాళ్ళు కానివ్వండి, రిక్షా కార్మికులు కానివ్వండి, వారందరూ వెళ్ళి ఏ సమస్య చెప్పినా కూడా త్వరగా పరిష్కరించి ఈనాటి కూడా ప్రజల మనసుల్లో ఇప్పుడే చిరస్థాయిగా ఉన్నాయంటే ఆయన గొప్పతనాన్ని మనం ఇప్పటికీ ఒకసారి స్మరించుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకి సేవ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వంగవీటి మోహన్ రంగా కులాలకు అతీతంగా అణగారిన వర్గాల కోసం పోరాడిన నాయకులని మోహన్ రంగా జయంతి వేళ రంగాయుత ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని కటేవరం గ్రామ ప్రధాన కూడలిలో శనివారం వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ విజయవాడ పట్టణంలో నాడు వంగవీటి మోహన్ రంగా ఎంతో మంది అణగారిన వర్గాల కోసం వారికి అండగా పనిచేశారని, పార్టీలకు కులాలకు అతీతమైన వ్యక్తిత్వంతో పేదల పక్షాన నిలిచిన శక్తి వంగవీటి మోహన్ రంగా అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, పేదలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా నేను అండగా ఉన్నానని చెప్పి భరోసాన్ని, ధైర్యాన్ని కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన 79వ జన్మదినోత్సవాన్ని కటివరం గ్రామంలో జరుపుకోవటం చాలా శుభప్రాయం. ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పేదవాడి గొంతులో, ప్రతి కార్మికుడి గొంతులో కూడా రంగా గారి నినాదం, రంగా గారి మాట వినిపించినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పేరు కానీ, ఆయన విగ్రహాలు కానీ ఈ రకంగా పెట్టుకున్నటువంటి సందర్భం. 1947 జూలై 4వ తారీఖున వంగవీటి మోహన్ రంగా గారు జన్మించారు. ఈరోజు ఆయన 79వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఆయనకి ఈ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి అయిన వంగవీటి మోహన్ రంగారావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఎంతోమందికి సహాయం చేసి ఆయన ఈరోజు ఆయన పేరు తలుచుకున్నామంటే ఆయన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. పేదల కోసం ఎంతో ఆ రోజు మరి పట్టాలు ఇప్పించడంలో కానీ, మరి ఆమరదీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి, మరి జైల్లో ఉండి కూడా గెలిచినటువంటి వ్యక్తి, మరి రాజకీయంగా నాకు తెలిసి ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు మరి కార్మిక సోదరుల కోసం, మరి ఎస్సీ సోదరుల కోసం, పట్టాలు ఇప్పించడం కోసం తన ప్రాణం పోతుందన్న కూడా నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఈరోజు మా మధ్యన లేకపోవడం కూడా చాలా బాధాకరం.
మరి అలాంటి వ్యక్తికి జన్మదినం జరుపుకోవడం కూడా చాలా శుభసందర్భం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడంతో అనేక మంది ఆ పథకం యొక్క ఫలాలను పొందలేకపోతున్నారని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేద వర్గాల్లోని పిల్లవాడికి తల్లిదండ్రుల్లో ఎవరు కోల్పోయినా ఆ పిల్లవాడు మిషన్ వాత్సల్యం పథకం ద్వారా నెలకు 4,000 లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పారు. అందుకు అవసరమైన దరఖాస్తులు శ్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ కార్యాలయంలో పొందవచ్చునని అన్నారు. పథకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా అర్హత కలిగిన వారు ప్రయోజనం పొందుతారని, పథకం పట్ల ప్రచారం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాజేష్, కేవి సత్యనారాయణ, కృష్ణ, వాసుదేవరావు, సిహెచ్ శివరామయ్య, రావులి శంకర్రావు, లక్కరాజ్ చిరంజీవి, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంటు మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఉమ్మడిగా మిషన్ వాత్సల్య స్కీమ్ అని ఒకటి తెచ్చింది. మిషన్ వాత్సల్య అంటే ఎవరైతే తల్లిదండ్రుల్లో ఒకళ్ళు చనిపోయి లేదా విడాకులు తీసుకున్న పిల్లలు, అలానే ప్రాణాంతక వ్యాధులు అంటే క్యాన్సర్ వ్యాధులు లాంటివి ఉన్న వాళ్ళ పిల్లలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు 18 సంవత్సరాల్లో పై ఉండి టౌన్లో 90,000 ఆదాయం తక్కువ, పల్లెటూరులో సంవత్సరానికి 60,000 ఆదాయం కనుక తక్కువ కనుక ఉంటే వారికి నెలకి 4,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ ఇస్తుంది. ఈ స్కీమ్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఇది అంగన్వాడీలో అప్లికేషన్ ఇస్తారు అని చెప్పి సైట్లో ఉంది. కానీ అంగన్వాడీలకి సరైన అవగాహన కల్పించట్లేదు. పేదవాళ్ళకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటే కానీ వాళ్ళు ఎవరు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు. ఇది చాలా మంచి స్కీము. చాలామంది వాళ్ళకి చదివించుకోలేక వాళ్ళ చదువుని ఆపేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే కనుక 4,000 వస్తాయి, కుటుంబం మొత్తం నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కీమ్ని అందరూ అవగాహన చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున కోరుతున్నాం. చేసి విడాకులు అయిన భార్యాభర్తల్లో కనుక విడాకులు తీసుకున్నా, లేదా భార్యాభర్తలు ఒకళ్ళు చనిపోయినా సరే, లేదైనా కన్నా భార్యాభర్తలు ఎవరికైనా ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నా సరే వాళ్ళందరికీ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పథకం ప్రవేశపెట్టారండి. దానిలో మాడిఫికేషన్ చేశారు. ఇప్పుడు సులభతరం చేశారు. వాళ్ళకి ఖచ్చితంగా ఆదాయం అనేది 60,000 లోపు ఉండాలి. పల్లెటూరులో, పట్టణాల్లో 90,000 లోపు ఉండాలండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏంటంటే ప్రధానమంత్రి గారు జన్ధన్ ఖాతా అని చెప్పి పెట్టారు. 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే చూసుకుంటే కనుక జీడిసిసి బ్యాంక్ ఉందండి, మన గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఆ సొసైటీ లోపల ఏంటంటే మొన్న మేము ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది, పట్టణ సంఘం తరఫున కలిసాను. విషయం ఏంటంటే దానిలో అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పని 3 months 15 రూపీస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ 3 రూపీస్ వేస్తున్నారు. ప్రతి 3 నెలలు కలెక్ట్ చేస్తానండి. మనం ఆచించి పెట్టారు. అదేమంటే బ్యాంక్ నష్టాల్లో ఉందంటున్నారు. సొసైటీ డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఏం చేస్తారంటే అడ్డగోలుగా రుణాలు ఇచ్చేసి వాళ్ళ బినామీలకు ఇచ్చేసి బ్యాంకును భ్రష్టు పట్టి ఇచ్చేసి బ్యాంకును లాస్లో తీసుకెళ్ళి దొంగ పాస్ పుస్తకాల మీద క్రాప్ లోన్ పెట్టి దాన్ని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దాన్ని సరి చేసుకోకుండా దానిలో ఉన్నటువంటి కస్టమర్లను బాధటం అనేది సమంజసం కాదని చెప్పని చెప్తున్నాము. సర్వీస్ చేయని కాడ బ్యాంకులు ఎందుకండి, ఆల్రెడీ ఆ బ్యాంక్ క్రాప్ లోన్లు కానీ అన్నిటికీ ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. అదేమంటే మేము సహకార సంఘం బ్యాంకులు అని చెప్పని అంటారు. కాబట్టి తక్షణ ఛార్జీలు కూడా రద్దు చేయాలని కోరుతున్నామండి. ఆషాఢ మాసంలో శ్రీ వారాహి అమ్మవారికి నిర్వహించే గుప్త నవరాత్రి మహోత్సవాలను రాష్ట్రంలోని ప్రఖ్యాత ఆలయంగా విరాజిల్లుతున్న కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలోని ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 15వ తేదీ నుండి వైభవంగా ప్రారంభం కానున్నట్లు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ప్రకటించారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శనివారం శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రోత్సవాల ప్రచార కరపత్రాలను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ కొల్లిపర మండలం కుంచవరం పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి మాత ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుండి వరుసగా 9 రోజులు శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ బాబు, ఎం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో, అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనంతో కుంచివర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం నందు విశేషంగా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నాము. ఆషాఢ మాసంలో ఈ యొక్క నవరాత్రులు చేసుకోవటం చాలా విశేషమైనది. ఈ వారాహి గుప్త నవరాత్రులు
మన అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన చేసినాక ఇది తొలి నవరాత్రులుగా నిర్వహించుకుంటున్నాము. ఈ నెల విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా 15వ తారీఖు నుంచి 9 రోజుల పాటుగా విశేషంగా నవవిధ రూపాలతో వారాహి అమ్మవారి యొక్క దివ్య దర్శనము, అలాగే విశేష కుంకుమార్చన, విశేష అభిషేకాది కార్యక్రమాలు, విశేష అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క స్థల ప్రాంగణంలో శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, నాగమల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులుగా ఉంటూ వారు విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ దేవాలయంలో స్వామివారు ఆలయం శంకుస్థాపన చేయటమే కాకుండా ప్రతిష్టలు కానివ్వండి, కోటి కుంకుమార్చలు కానివ్వండి, పానకాభిషేకాలు కానివ్వండి, అలానే రీసెంట్గా స్వామివారి అమృతాస్తాలతో ఒక పెద్ద బిల్డింగ్కి శంకుస్థాపన జరిగింది. భక్తులు వచ్చేసి అక్కడ ఈ క్షేత్రం దర్శించడానికి కానివ్వండి, రేపు వచ్చే గుప్త నవరాత్రుల్ని వాళ్ళు అక్కడ ఉండి తిలకించడానికి కానివ్వండి, అది కూడా శీఘ్రంగానే అమ్మవారి దయతో స్వామివారి దయతో అయింది. ఆ ప్రాంగణాన్ని కూడా, ఆ బిల్డింగ్ని కూడా 5 అంతస్తుల భవనం, అది 3 స్లాబులు అయినప్పటికీ అవి కూడా రేపు స్వామివారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయటమే కాకుండా ప్రారంభిస్తున్నారని చెప్పి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలానే ఈ కార్యక్రమాలన్నిటికి కూడా రమణయ్య గారు చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా శ్రీ విద్యాపీఠం సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వార్ల శిలా విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శనివారం మహాపూర్ణావతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి శిలా విగ్రహ పునఃప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు ఈ నెల 1వ తేదీ నుండి త్రయాహిక దీక్ష వైఖానస పండితులు వేదాగమ కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన మహాపూర్ణావతి కుంభాభిషేక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సత్రం కమిటీ కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా భక్తులకు విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు భక్తులు పూజా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్నారు. తెనాలి బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో రమా సహిత సత్యనారాయణ స్వామి నూతన విగ్రహాలు పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈరోజు ఎంతో కన్నుల విందులుగా తెనాలి పుర ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యేందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ నూతన విగ్రహ ప్రతిష్ఠా సందర్భంగా అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహం ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై సత్యనారాయణ స్వామి. 1వ తారీఖున శ్రీ రమాసహిత సత్యనారాయణమూర్తి స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మొదలుపెట్టుకుని మనం 2 పూట్ల దానికి చేయవలసిన క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకుంటా ఈరోజు 4వ తారీఖు 10:08 అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా మనం ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత స్వామివారికి అలంకారం చేసుకుని అమ్మవారికి స్వామివారికి అర్చన చేసి తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఆ టైంలోనే దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా ఈ వేడుకను చక్కగా వచ్చి తిలకిస్తున్నందుకు మాకెంతో ఆనందదాయకంగా ఉంది. జై వాసవి. ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని పునఃప్రతిష్టా కార్యక్రమాన్ని 3 రోజుల దీక్షగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా ఉదయం సాయంత్రం కూడా విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా 4వ తారీఖు ఉదయం 10:08 స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కావున ఇహ నుంచి కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి నారాయణ అవతారంగా ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి దర్శించమాత్రానే స్వామి యొక్క ముక్తి కలుగుతుందని చెప్పని శాస్త్రం. కాబట్టి ఇహ నుంచి కూడా ఉన్నటువంటి ఈ స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా ముక్తి కలుగుతుందని చెప్పని ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం జరిగింది. అందరూ కూడా రేపటి నుండి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత
చివరి నుండి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పలువురు భక్తులు పేర్కొన్నారు. శనివారం స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. ఈ సందర్భంగా వేద పండితులు విష్ణుభట్ల రామకృష్ణ సోమయాజులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాలిలో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తి అనుసారం సహకారం అందించి తోడ్పడాలన్నారు. మంచి ఆలోచనతో ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళంలో విద్యార్థులు యువత పాల్గొని భూదాన విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. దివ్యక్షేత్రం భూదాన విరాళ సేకరణలో భాగంగా భూదాన హుండీ కైంకర్య సేవ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. తొలి విడతగా 108 మంది భక్తులకు భూదాన పరకామణి కైంకర్య సేవకులకు హుండీలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు పరకామణి కైంకర్య సేవలో విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా వైకానస పండితులు, అష్టలక్ష్మి దేవాలయం ప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామ చక్రవర్తి దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారు వస్త్రాన్ని జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తెనాలిలో ట్రస్ట్ నిర్మించే ఆలయానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భూదాన విరాళం అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారాయణలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం, నీలాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెల్ల సురేష్, మాజైటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, వెచ్చా కిషోర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగటం అంటే, ఒక దేవాలయ నిర్మాణం జరగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అది మరి సార్థక్యం కాదు. మరి ఆ దేవాలయ నిర్మాణం కావాలి అంటే దానికి ఎంతో కృషి చేయాలి, దానికి ఎంతో భగవత్ శక్తి కావాలి. ఎందుకంటే కేవలం దేవాలయ నిర్మాణం ఇక్కడ కూర్చొని అయ్యా దేవాలయ నిర్మాణం అంటే అవుతుందా? అవదు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. అంటే ఏమిటి? కర్త ఎవరైతే ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి మీరు సహకారం చేయండి అని ఎవరైతే చెప్తారో ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. ఈ నలుగురికి కూడా సమమైనటువంటి ఫలాన్ని ఇస్తాను అని పరమాత్మ అందరికీ చెప్తున్నాడు. ఈ రోజు ఇక్కడికి రావడం మాకు కూడా చాలా భాగ్యం. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలుగా యావత్ తెనాలి ప్రజానీకమే కాదు, యావత్ ప్రపంచ ప్రజానీకం కూడా ఈ దేవాలయ విషయాన్ని, నిర్మాణ విషయాన్ని హృదయంలో పెట్టుకుని వారికి చేతనైనటువంటి పరిపూర్ణ సహకారాన్ని మనకి ఎంత చేతనైతే అంత మనం ఇవ్వటం. పక్కడానికి యుద్ధం ఏది జరగదండి. నిద్ర లేస్తే పాలు ప్యాకెట్ కానించి పని మంచి కానించి అన్ని డబ్బులోనే పని, డబ్బులు ఏంటి ఏది జరగదు. కానీ దాన్ని విధానంగా ఖర్చు పెట్టే విధానంలోనే తేడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇంకా చెప్పారు చూసారా, స్వామివారు చెప్పారు దానం చేస్తే భోగం వస్తుందని. అట్లానే మనం భోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ దానం కోసం మిగతా రకాలకి ఏది ప్రయత్నం చేయలేదని నేను అనుకుంటున్నాను. నేను చూస్తున్న సమాజంలో నాకున్న చూపులను బట్టి, నా కంటికి కనపడే చూపులను బట్టి నేను చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరి శక్తి అనుసారం అది మరి సమర్పణ చేయండి. ఇంత పెద్ద కార్యక్రమం ముందుకెళ్ళడం అనేది కష్టం. ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పడడానికి అనేక కారణాలు, అనేక ప్రేరణలు ఉన్నాయి మనకి. ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ నాంది పలికింది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని జనాల్లో తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆజ్ఞతోటి, ఆయన యొక్క ఆదేశానుసారం, ఆయన యొక్క ప్రేరణతోటి ఆర్వి కిరణ్ కుమార్ అని నేను ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పం చేయగా దానికి స్వామివారి ప్రేరణతోటి, ఆయన ఆజ్ఞతోటి ఒక 4 వ్యక్తులతోటి జంజం రామారావు ఇతను, మడుపల్లి చంద్రశేఖరన్ అతను, గుడివాడ బాలకృష్ణ
వీరితో పాటు మూర్తి వెంకటేశ్వరరావు ఈ నలుగురు వ్యక్తులతోటి ఒక ఐదుగురుగా ఏర్పడి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ 2024 ఆగస్టు 28న ప్రారంభించడం జరిగింది. ఆ రోజున ప్రారంభించినటువంటి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఈ రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు అనగా తెనాలి పట్టణంలో వేసవి తీవ్రతను జరుపుకుని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 2 నెలల పాటు ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చిన తెనాలి పట్టణానికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా దాహార్తను తీర్చే కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ విష్ణు సహస్రనామ పారాయణకు ఉన్న గొప్ప విశేషం ఏంటంటే శ్రీమన్నారాయణుడే ఆయనకి అర్చనా కైంకర్యాలు చేసినటువంటి తొలి అర్చనా కైంకర్యాలు చేసిన వ్యక్తి అంటే విఘ్న మహర్షి. ఆ విఘ్న మహర్షి రచించినటువంటి ఆగమం వైఖానస ఆగమం అర్చనా కైంకర్యాలు నిర్వహించినటువంటి అర్చకుల్ని ప్రతి వారము కూడా ఆయన పంపిస్తూ దంపసమేతంగా పంపిస్తూ లక్ష్మీనారాయణ స్వరూపంగా పంపిస్తూ మనందరికీ ఆశీస్సులు అందరూ చేస్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారా తెనాలి ప్రాంతంలో అవసరం గుర్తించి అందిస్తున్న సేవలను రెడ్ క్రాస్ చైర్మన్ ఉమ్మనేని భానుమతి ఆర్డీఓకే శ్రీరమణికి వివరించారు. శనివారం రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ ఉమ్మనేని భానుమతి మర్యాదపూర్వకంగా ఆర్డీఓకే శ్రీరమణిని కలిశారు. రెడ్ క్రాస్ తరపున చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించి త్వరలో రెడ్ క్రాస్ తరపున బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఓపెనింగ్ కూడా చేస్తామని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ముమ్మానేని భానుమతి, కోశాధికారి నాల్లం శ్రీమన్నారాయణమూర్తి, ఈసీ మెంబర్ కుర్రా శ్రీను పాల్గొన్నారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు మరి ఈ యొక్క మెంబర్స్ కూడా ఈ రోజున ఆర్డీఓ గారిని రమణి గారిని కలవడం జరిగింది. మరి వారు కొత్తగా వచ్చారు, మేము చేస్తున్న సేవలు ఏంటనేది కూడా వారికి వివరించడం జరిగింది. దానిలో భాగంగా మరి నూతనంగా నిర్మించబడ్డ మరి రక్తదాన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా రెడ్ క్రాస్ రెడీ చేసింది. వారికి అది కూడా మరి మా చైర్మన్ గారు వివరించారు. త్వరలో మినిస్టర్ గారు డేట్ ఇస్తున్నారు. ఆ డేట్ ప్రకారంగా దాన్ని ఓపెన్ చేసి మరి అందమంగళ రెడ్ క్రాస్ బ్లడ్ కావాలంటే మనం గుంటూరు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళమే. మనకు అందుబాటులోనే మన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్టోరేజ్ పాయింట్ డోనర్తో సంబంధం లేకుండా తక్కువ ఖర్చుతో మరి ఇబ్బంది ఉన్న మరి రోగులకు కానీ మరి ఏదైనా ఉపయోగపడే ఆలోచనతో మరి భానుమతి గారి కళ ఎప్పటి నుంచో ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ పెట్టాలనే ఆలోచన, ఆ కార్యక్రమం కూడా మరి మన ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. త్వరలో కూడా అది ప్రారంభం అవుతుందని చెప్పేసి మరి తెలియపరిచారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నెంబర్లందరూ కూడా ధన్యవాదాలు. మా ఏపీ దశాబ్ది ఉత్సవాల కర్టన్ రైజర్ను ఒరిస్సా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మా ఏపీ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. శనివారం తెనాలి పట్టణానికి విచ్చేసిన ఒరిస్సా గవర్నర్ కమ్మంపాటి హరిబాబును మా ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా కలిశారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మీడియాకు వివరాలు తెలిపారు. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రాలో ఏర్పడిన మా ఏపీ 600 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాల్లో దశాబ్ది ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏడాది భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మా ఏపీ దశాబ్ది ఉత్సవాల కర్టన్ రైజర్ను ఒరిస్సా గవర్నర్ విడుదల చేయడం వల్ల దశాబ్ది ఉత్సవాల స్థాయి పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మా ఏపీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన మహావృక్షం నిర్మాత పద్మలత, దర్శకుడు శకనాల చంద్రశేఖర్ను గవర్నర్ అభినందించారు. ఒరిస్సా గవర్నర్ కలిసిన మా ఏపీ సభ్యుల్లో నటి రమ్య, యూట్యూబర్ స్టైల్ రవి, నటులు సాయి శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, మల్లెపాడు రమేష్, వారణాసి పాత్రుడు రమేష్ వర్మ, భరతనాట్యం బాల కళాకారిణి చిన్నారి గ్రీష్మ, శవ్వ అరుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠమైన శ్రీ విద్యాపీఠం నందు నిర్వహిస్తున్న శ్రీ లలితా స్తోత్ర పారాయణ ముగింపు కార్యక్రమంగా ఈ నెల 5వ తేదీన ఆదివారం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించినట్లు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. తెనాలి గంగానంపేట శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో దీర్ఘ సుమంగళీభావ మహాయజ్ఞం 18 హోమకుండలాలతో 144 రకాల వనమూలికలతో మహాపూర్ణాహుతి విశేషంగా నిర్వహించినట్టు తెలిపారు. శ్రీ లలితా స్తోత్ర పారాయణం ఆన్లైన్ ద్వారా 9 రాష్ట్రాల్లో 21 దేశాల్లో లక్షలాది మంది శ్రీ లలితా స్తోత్ర పారాయణం చేస్తున్నారని చెప్పారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా నెయ్యి కోలనోత్సవం విశేషంగా నిర్వహించినట్టు తెలిపారు. భక్తులు 50 మంది ఈ విశేష కార్యక్రమాలను తిలకించి అమ్మవారి దివ్యానుగ్రహం పొందే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దాభక్తు నమయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నాము. దీనికి దీర్ఘ సుమంగళి భవ మహాయజ్ఞం అని చెప్పనే కాన్సెప్ట్తో విశేషంగా
9 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఈ పారాయణం జరుగుతుంది. వందలాది వేలాది లక్షలాది చేరుకున్నారు ఈ పారాయణం. కొన్ని లక్షల మంది ఈ పారాయణం చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ప్రతినిత్యం కూడా గూగుల్ మీట్లో సాయంత్రం 6 గంటలకు వచ్చి విశేషమైన 45 రోజులు 45 సంకల్పాలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంకల్పం చెప్పున విశేషమైన సంకల్పాలు తీసుకుంటూ విశేషంగా ఈ పారాయణాలు చేస్తున్నారు. ఈ పారాయణంలో భాగంగా రేపు 45వ రోజు పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని అన్నట్టుగా అమ్మవారికి రేపు అత్యంత ప్రీతికరమైన రోజు. విశేషంగా రేపు మహాపూర్ణావతి అష్టాదశ కుండాత్మికముగా అనగా 18 హోమగుండాల్లో విశేషమైన హోమ కార్యక్రమాలు 144 రకాల వనమూలికలతో హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే విశేష అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. రేపు అమ్మవారికి తిరుమేయచూర్ తమిళనాడులో కుంభకోణం దగ్గర లలిత అమ్మవారి యొక్క సహస్రనామావళి పుట్టిన ఊరు. ఆ ఊరిలో అమ్మవారి సంవత్సరం కూడా 3 సార్లు నెయ్యి కొలనోత్సవం చేస్తారు. ఆ నెయ్యి కొలనోత్సవం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలిలో తొలిసారిగా చేయటం జరుగుతుంది. ఆ నెయ్యి కొలనోత్సవం అనగా చక్కెర పొంగలి పులిహోర దద్దోజనంతో అమ్మవారి ముందు ఒక కొలంలాగా తయారు చేసి ఆ కొలంలో నెయ్యి నింపి 64 కేజీల నెయ్యి నింపి అందులో అమ్మవారిని దర్శించే యొక్క భాగ్యం మనకు కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి చక్కగా రేపు ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు పంచమి 5వ తారీఖు 7వ నెల 2026 ఆదివారం ఇలా కలిసి రావటం చాలా విశేషం అన్నమాట. హరివం తస్సత్. తెనాలి మండలం పెదావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు గుమ్మడి నారాయణరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను శనివారం నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు జెడ్పీ పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. గుమ్మడి నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు నైతిక విలువలు, ఆధ్యాత్మిక, జాతీయ సమైక్యత, శరీర దారుఢ్యం తదితర అంశాలపై ప్రేరణ తరగతులు నిర్వహించినట్లు గుమ్మడి నారాయణరావు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రచారకులు ఎంతటి సత్యనారాయణ, పలువురు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం శ్లోకాలు చదవటం కాదు, విన్న మంచి విషయాలు గుండెల్లో భద్రపరచడం, జీవితంలో ఆచరించడం, క్లాసులో గురువులు చెప్పిన చదువైన పెద్దలు చెప్పే సంస్కారమైన హృదయాన్ని కట్టుకునేలా వినాలి. విద్యార్థులు వయసుకు తగినట్లుగా సమయపాలన చేసుకొని ఏకాగ్రత లేదా నాయకత్వ లక్షణాలు వంటి నిర్దిష్ట అంశాలపై మనసును లగ్నం చేసుకొని చదువుకోవాలని చెప్పి ఆశిస్తూ తెనాలి మండలంలోని పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 9, 10 తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా క్లాసెస్ కండక్ట్ చేయమని చెప్పి మాకు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి విజ్ఞప్తిని మన్నించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి వారు చదువుకునే సబ్జెక్టే కాకుండా అదర్ విషయాల మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మోటివేషన్ క్లాసెస్ మేము జరిపాం. ఈ మోటివేషన్ క్లాసెస్లో నైతికత గురించి, నైతిక విలువల గురించి, తర్వాత ఆధ్యాత్మికత గురించి, ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యత గురించి మరియు జాతీయ సమైక్యత గురించి వివరించడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుందో దానివల్ల నష్టాలు ఏంటో కూడా పిల్లలకు మేము తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ చక్కగా పాల్గొనే వాళ్ళు చక్కగా ఆలకించి బెనిఫిట్ పొందాలని మేము ఆశిస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంగలకుదురు, గురిపాలెంలో కూడా మేము క్లాసులు నిర్వహిస్తాము. అదేవిధంగా తెనాలి పట్టణంలో ఉన్న అన్ని మున్సిపల్ హై స్కూల్స్లో కూడా మేము విజిట్ చేసి పిల్లలకి ఇటువంటి ప్రముఖ విషయాల మీద వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళు బెనిఫిట్ పొందే విధంగా, వాళ్ళ సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా, కుటుంబంలో మంచి పిల్లలుగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మా సహకారాలు అందిస్తాము. క్రమశిక్షణకు మారుపేరు, ఆర్థిక మేధావిగా, అజాత శత్రువుగా తెలుగు ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేత మాజీ సీఎం కొణిజేటి రోషయ్య అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబులు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య 93వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వగ్రామం నియోజకవర్గం కేంద్రమైన వేమూరులో శనివారం ఘనంగా నిర్వహించారు. వేమూరు ప్రధాన కూడలిలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్యల విగ్రహాలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ రోషయ్య ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో
స్థిరత్వం తీసుకురావటం, ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో బడ్జెట్లను ప్రవేశపెట్టి ఆర్థిక క్రమశిక్షణకు కొత్త ప్రమాణాలు తీసుకువచ్చారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు ఆయన నిజాయితీ, నిరాడంబరత, ప్రజా నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొణిజేటి రోషయ్య పాత్ర ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇటువంటి మహనీయుని జయంతి వేడుకల్లో పాల్గొనడం కొత్త రాజకీయ నాయకుల స్ఫూర్తి నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రేబాల శ్రీనివాసరావు, వైసీపీ రేపల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీఠ నాగమోహన్ కృష్ణ, ఎంపీపీ ఎల్లమాటి మోహన్, మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు, కోగంటి లవకుమార్, చందోలు డేవిడ్ విజయ్ కుమార్, పెరికల పద్మారావు, దాది సుబ్బారావు, విష్ణు మొలకల వెంకటరెడ్డి, గాదె శివరామకృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, గాజుల భాను ప్రకాష్, దున్నా మేరీస్ బాబు, బట్టిప్రోలు ఎంపీపీ లలిత కుమారి, వైఎస్ఆర్సీపీ నాయకులు, రోషయ్య అభిమానులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికి 93వ జయంతి ఇంతగా ఘనంగా చేసుకుంటున్నారంటే వారికి మాత్రం ఖచ్చితంగా మంచి నివాళులు ఈరోజు అర్పించామని చెప్పేసి చెప్తా ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారు అమరులయ్యారు ఈ రాష్ట్రానికి కోసం. అలానే రోసయ్య గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేశారు. ఖచ్చితంగా ఈ రోజున ఆర్య వైశ్యులకు ఏదైనా సమస్య ఉందంటే గుర్తొస్తుంది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గుర్తొస్తున్నారు. మరి రోసయ్య గారి యొక్క అంశాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్య వైశ్యులకు, ఎందుకంటే వాళ్ళకి సమస్య వస్తే ఎవరు రారు, వాళ్ళలో వాళ్ళే మగ్గిపోతూ ఉంటారు. వాళ్ళకి నేనున్నాను అని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, అలానే మా రేపాల శ్రీని గారు కానీ ఖచ్చితంగా వాళ్ళకి నియోజకవర్గాలలో కానీ జిల్లాలలో కానీ ఆర్యవైశ్య సమావేశాలు పెట్టి వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొని వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆ మహానుభావులు లేకపోయినా వారి ఆలోచనలు తీసుకొని ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎవరి వలన మనకు మంచి జరుగుతుంది, ఎవరి వలన మనకు చెడు జరుగుతుంది అనేది రోసయ్య గారి మాటలు వింటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పోయినా ఎట్లనే అబద్ధాలు చెప్తాడని చెప్పేసి వారి మాటలు నిజంగా వారి పుట్టినరోజున ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. వారి ఆశయాల్ని తీసుకొని మనం ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ, అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చేదోడు వాదడుగా ఉన్న వ్యక్తి రోసయ్య గారు. అదేవిధంగా ఎవరికే కష్టం వచ్చినా కానీ, ముఖ్యంగా ఆర్య వయసుల్లో కనుక ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అందరూ వెళ్ళే అడ్రస్ రోసయ్య గారు. రోసయ్య గారి దగ్గరికి వెళ్తే మనకి పని జరుగుద్దని చెప్పి ఒక నమ్మకంతో ఆ రోజు ఆయన పరిపాలన చేయడం కానివ్వండి. ఈ రోజు కనుక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూసుకుంటే కనుక ప్రతిరోజు ఓవర్ డ్రాఫ్ట్లు, అప్పులు చేయడం తప్ప ఎక్కడ కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ కూటమి ప్రభుత్వంలో లేదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా దాడులు చేయడం కానివ్వండి, రౌడీ చేయడం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. నేను ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమిలో ఉన్న నాయకులందరినీ ఒక్కసారి రోసయ్య గారి యొక్క ప్రసంగాలు కానివ్వండి, అసెంబ్లీలో వారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ మీరు వినండి, క్రమశిక్షణ నేర్చుకోండి. అంతే తప్ప ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులు పంత నానాజీ కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి, ఆ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని కానివ్వండి, వీళ్ళందరూ మాటలు ఎట్లా ఉంటున్నాయి ఒక రౌడీలాగా, ఒక వీధి గోండాల్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. పదవులు ఎప్పుడైనా కానీ రోసయ్య గారిని వెతుక్కుంటూ పదవులు వచ్చినాయి తప్ప ఏ రోజు కూడా రోసయ్య గారి పదవుల కోసం వెంటపడిన వ్యక్తి కాదు. అటువంటి రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా కూడా వారి జీవితం అంతా గడిపిన పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా రోసయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సామాజికవేత్తగా కూడా ఎంతో గొప్ప వ్యక్తి రోసయ్య గారు. స్వర్గీయ ఎన్జి రంగా గారి అంచులుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి ఎన్నో ఉన్నతమైన పదవులు, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అలాగే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ రోసయ్య గారు అని చెప్తా ఉన్నాను నేను. మనము పొట్టి శ్రీరాములు గారి గురించి వినున్నాము, గాంధీ గారి గురించి వినున్నాము. అంతేగాని మనం చూసిన మహనీయుల్లో ముఖ్యమైన మహనీయుల్లో ఎవరంటే స్వర్గీయ రోసయ్య గారిని మనం చూసాం. మనం ఆ విషయాన్ని మనం అందరం గమనించుకొని ఆయన చూపినటువంటి బాట ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో, అసెంబ్లీల్లో, కౌన్సిల్లో ఎలాంటి భాష మాట్లాడుతున్నారో మనందరం రోజు టీవీలో స్పష్టంగా చూస్తున్నాము. ఎక్కడా కూడా అభివృద్ధి గురించి కానీ,
ఒక ప్లానింగ్ గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడే విధానం లేకుండా వ్యక్తిగత దూషణలు బూతులతో ఆ చట్టసభలని అవమానపరుస్తూ ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా రోసే గారు ఏ మాటలు మాట్లాడారు, సమాజంలో ఎలా ఉండాలి, ఈ సభల్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలని ఆయన మాట్లాడిన సమావేశాలు, ఆయన స్పీచ్లన్నీ కూడా గమనించినట్లయితే వీళ్ళందరికీ కూడా రాజకీయ భగవద్గీత అవుతుందని చెప్పని అందరికీ కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2030 నాటికి టీబీ లేని భారతదేశం నిర్మించాలనే సంకల్పంతో ప్రతిష్టమైన ప్రణాళికతో తాము ముందుకు సాగుతున్నామని, ప్రజలందరూ ఇందుకు సహకరించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని టీబీ యూనిట్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పేర్కొన్నారు. టీబీ ముక్త భారత్ అభిమాన్ 2.0 జన్ భాగీదారీ హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే కార్యక్రమంలో తెనాలి టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జరుగుతున్న క్షయవ్యాధిని అంతం చేసే కార్యక్రమంలో భాగంగా తెనాలి నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే ద్వారా ఛాతీ ఎక్స్రే తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 2030 నాటికి టీబీ ముక్త భారత్ అభిమాన్ మనందరి బాధ్యతని, అందుకు ప్రజలందరూ సహకరించాలని తెలియజేశారు. పట్టణం మురికివాడల్లో 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఛాతీ ఎక్స్రే తీసే కార్యక్రమం జరుగుతుందని, ఆ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో నందులపేట యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాన్, టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్, పట్టణ యూఎల్బి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, లెప్రసీ పారా మెడికల్ ఆఫీసర్ కె శ్యామ్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి సౌజన్య, తెనాలి టీబీ యూనిట్ హెల్త్ విజిటర్ వాకా దిలీప్, నందులపేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 14 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఈ హ్యాండ్ ఎక్స్రే తీయడాన్ని బట్టి ఏమైనా లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఏదైనా టీబీకి సంబంధించిన సూచనలు ఏమైనా కనిపించినా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క పేషెంట్ వ్యాధి నుంచి సివియర్గా ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం నివారించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ పేషెంట్ నుంచి పక్క వాళ్ళకి అది అంటుకోకుండా, ఎందుకంటే టీబీ అనేది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే డిసీజ్ కాబట్టి త్వరగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఒకసారి మన సింటమ్స్ అవన్నీ కూడా ఉండకపోవచ్చు, ఎగ్జామ్గా ఉండొచ్చు. అలాంటి కేసెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కనుక మేము స్టార్ట్ చేసుకున్నట్లయితే త్వరగా వ్యాధిని మనం తగ్గించవచ్చు. అలాగే ఇతరులకు కూడా వ్యాప్తి చెందే ఆ యొక్క విధానాన్ని కూడా మనం జీవించింది కొంతకాలమైనా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన అమరుడు వంగవీటి మోహన్ రంగాని తన్నీరు శివశంకర్ రంగాకు ఘన నివాళి అర్పించారు. వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని పురస్కరించుకుని నాజర్పేట సెయింట్ జాన్ స్కూల్ వెనుక నాజర్పేట రంగా అభిమానుల ఆధ్వర్యంలో శనివారం మోహన్ రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత రంగా విగ్రహానికి పూలదండలు వేశారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిడుగు తులసి, సుబ్రహ్మణ్యం, మాదల కోటేశ్వరరావు, బచ్చు శ్రీనివాసరావు, నన్నపనేని రాంబాబు, భాస్కర్, ప్రసాదం శ్రీను, చిన్న, శరత్ చంద్ర, లింగినేని సాంబశివరావు, లింగినేని శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి రంగా గారు ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఏంటంటే ఒక కులానికి కానీ ఒక పార్టీకి కానీ నాయకుడు కాదు, ప్రజలందరికీ కూడా ప్రజల్లో వచ్చేసిన నాయకుడు, ప్రజల యొక్క ప్రాభారమైన నాయకుడు. ఆయన బడుగు బలహీన వర్గానికి, పేదవారికి ఎంతో సేవ చేసి మంచి మన్ననలు పొంది మరి ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా పేర్కొచ్చుకున్నారు. వంగవీటి మోహన్ రంగా అనే పేరును మనం చూస్తున్నామంటే అశేష ఆంధ్ర ప్రజానీకంలో చిరస్థాయిగా నిలిచి ఉన్నటువంటి ధన్యజీవి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు జనాల్లో ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా గర్వకారణం. భాష్యం రామకృష్ణ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దుగ్గిరాల రైలుపేట అన్నా క్యాంటీన్ వద్ద శనివారం నిరుపేదలకు ఎటువంటి నగదును తీసుకోకుండా ఉచితంగా అన్నదానం నిర్వహించారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పదార్థాలతో నిరుపేదలకు అన్నదానం చేశారు. మొత్తం 200 మందికి పైగా నిరుపేదలు అన్నదానానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో దోస్తు కోఆర్డినేటర్ గద్దే వాసు, పిఫోర్ సభ్యులు, ప్రవాస భారతీయులు, జంపాల సుబ్బారావు, అన్నా క్యాంటీన్ నిర్వాహకులు అన్నంగి లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు సుబ్బారావు మాట్లాడారు. భాష్యం రామకృష్ణ గారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో వారి యొక్క స్నేహితులు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచితంగా పేదలకి అన్నదానం చేస్తున్నారు. అదే ఈరోజు మార్నింగ్ అల్పాహారం కూడా అందించడం జరిగింది ఉచితంగా. ₹1 కూడా తీసుకోకుండా పొద్దున విధంగా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి దుగ్గిరాల గ్రామం మరియు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ మా దోస్తు సంస్థ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
కొత్తగా ఎంపికైనటువంటి శ్రీ భాష్యం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారు రాజ్యసభగా ఎంపీగా ఎన్నికైనందుకు ఆ శుభ సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లలో వారి స్నేహితులు, వారి చారిటబుల్ ట్రస్టులు ఇవన్నీ కలిపి వారి దాతృత్వంలో అందరికీ కూడా పేదలకి అన్నదానం మరియు ఉదయం పూట అల్పాహారం కూడా వారు అన్ని అన్న క్యాంటీన్లోనూ పెట్టున్నారు. ఈరోజు జిల్లాలో ఉన్న అన్న క్యాంటీన్లు అన్నింటిలోనూ ఎవరు కూడా ఎటువంటి ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేకుండా చక్కగా అందరూ కూడా కడుపునిండా వారు భోంచేసే విధంగా రామకృష్ణ గారు ఈరోజు వారి స్నేహితులు కానివ్వండి, చారిటబుల్ ట్రస్టులు కానివ్వండి సాయం చేస్తున్నారు. నిరాధార వృద్ధుల రక్షణకు, పోషణకు జీవితకాలం గాంధీ ఆశ్రమం ద్వారా విలువైన సేవలు అందించిన మహనీయులు వజ్రాల రామలింగాచారి సంస్మరణ సందర్భంగా సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. తెనాలి ప్రాంతానికి సేవామూర్తిగా సుపరిచితులైన వజ్రాల రామలింగాచారి ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. శనివారం సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత రామలింగాచారికి నివాళులర్పించి అనంతరం అన్నదాన సేవలు నిర్వహించారు. రామలింగాచారి సేవా హృదయం గాంధేయవాదం గురించి సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను వివరించారు. కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ తెనాలి ప్రాంతం ఓ సేవామూర్తిని కోల్పోయిందని, అత్యంత బాధాకరమని నివాళి అర్పించారు. వజ్రాల విశ్వనాథ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వజ్రాల రామలింగాచారి గారి జ్ఞాపకార్థం కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు, వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదానం చేయాలని చెప్పేసి వారు సంకల్పించారు. మరి ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకి చక్కగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో అందరికి కూడా సుపరిచితుడు, అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. వారు చేసిన సేవలు ఎల్లలేని సేవలు. ఎందుకంటే వితంతువులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కానీ మరి ఉండటానికి నీడ లేని వాళ్ళకి నీడ కల్పించి గత 2.5 దశాబ్దాల కాలం పాటు ఎంతో సేవ చేసిన గొప్ప మనిషి. మరి గాంధీజీ ఆశయాలని పుచ్చుకొని ఆయన బాటలోనే మరి అహింసతోనే మరి ఆయన ప్రయాణం చేశారు. మరి వారి లేని లోటు తీర్చలేనిది వారి కుటుంబానికి కానీ, ఆ వృద్ధులకు కానీ మరి ఇంతమందికి ఆశ్రమం కలిగించి ఆ ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. గాంధీ ఆశయాల్ని, గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకొని ఎంతోమంది వృద్ధుల్ని, అలాగే వితంతుల్ని గత 3 దశాబ్దాల కాలంగా సేవలు అందిస్తూ, అలాగే ఓ డాక్యుమెంట్ వైర్గా తెనాలందరికీ సుపరిచితులు అకాల మరణం చెందడం మా తెనాలి వాసులకి ఎంతో తీరని లోటు. వారి జ్ఞాపకార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉందని తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తామ్రపత్ర అవార్డు గ్రహీతలు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలు ఆవిష్కరించిన ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు. కొణిజేటి రోషనీయ జయంతి వేళ ఘనమైన నివాళులు అర్పించిన పట్టణ ఆర్యవేశ ప్రముఖులు, సంఘీయులు. వంగవీటి మోహన్ రంగా జయంతి వేళ పట్టణ పరిసర గ్రామాల్లో రంగా విగ్రహాల వద్ద ఘన నివాళులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం అవగాహనతో వినియోగించుకోండి, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.